నేను డాక్టర్ భావనాని. ఈరోజు మనం ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఫ్యాట్స్ మన బాడీకి ఎంత లెవెల్లో కావాలి, ఎక్సెస్ ఫ్యాట్స్ ఉంటే ఏమవుతుంది, ఫ్యాట్ లేకపోతే బాడీకి ఎలాంటి హామ్ జరుగుతుంది. సో మనం ఫ్యాట్స్ విషయానికి వస్తే 3 రకాల ఫ్యాట్స్ ఉంటాయి: సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సాచురేటెడ్ ఫ్యాట్స్ బాడీకి హామ్ కాజ్ చేస్తాయి. ఎలా అంటే, సాచురేటెడ్ ఫ్యాట్స్ బాడీలో ఎక్కువ ఉండడం వల్ల లివర్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ చేసి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతాయి హార్ట్లో, హార్ట్లో బ్లాక్స్, బ్రెయిన్లో బ్లాక్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో సాచురేటెడ్ ఫ్యాట్స్ కన్సంప్షన్ని తగ్గించుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడుంటాయి? జనరల్గా మీట్ ఫ్యాట్లో ఉంటుంది. అండ్ మీట్తో చేసిన పైస్ ఉంటాయి, సాసేజెస్ ఉంటాయి, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్, క్రీమ్స్, ఐస్ క్రీమ్స్, ఘీ, ఓకే, చీజ్, వీటిల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీటిని అవాయిడ్ చేస్తే సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా బాడీలో తగ్గిపోతుంది. నార్మల్గా ఫీమేల్కి 20 గ్రామ్స్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటే ఎక్కువ తినకూడదు. 20 గ్రామ్స్ కంటే ఎక్కువ తింటే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ పెరిగిపోతుంది, అంటే ఒబెసిటీ, ఓవర్ వెయిట్ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, ట్రాన్స్ ఫ్యాట్ వచ్చేసి జనరల్గా డాల్డాలో ఉంటుంది. ఇది హైడ్రోజినేటెడ్ వెజిటబుల్ ఆయిల్. ఇది 0 కన్జంప్షన్ ఉండాలి. ట్రాన్స్ ఫ్యాట్, డాల్డా కన్జంప్షన్ బాడీకి చాలా హామ్ చేస్తుంది. జనరల్గా బయట డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ డాల్డాని బర్న్ చేస్తే, అంటే బాయిల్ చేస్తే ఆయిల్గా కన్వర్ట్ అయిన వాటిల్లో డీప్ ఫ్రై చేస్తారు. సో ఇంతకంటే హామ్ చేసేది ఇంకొకటి ఉండదు. జనరల్గా రికమెండేషన్ ట్రాన్స్ ఫ్యాట్ కన్జంప్షన్ 0 ఉండాలి. సో జాగ్రత్త అండి, డాల్డా కన్జంప్షన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ విషయానికి వస్తే దే ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 2 టైప్స్ ఉంటాయి: మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ కరెక్ట్గా ఫంక్షన్ చేయడానికి అవర్ బాడీ రిక్వైర్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. మరి అవి దేంట్లో ఉంటాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా. అవకాడో, ఆలివ్, గ్రౌండ్నట్, ఫ్లాక్స్ సీడ్ అండ్ రేప్ సీడ్, వినే ఉంటారు కదా, రేప్ సీడ్. వీటన్నిటిని ఆయిల్స్లో కూడా యూజ్ చేసుకొని కుకింగ్ చేసుకుంటే చాలా మంచిది. సో దట్ దే ఆర్ ఎసెన్షియల్, బాడీకి అవి ఎసెన్షియల్. ఎట్ ద సేమ్ టైం హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్ కూడా పెరగదు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏ ఫుడ్ ఐటమ్స్లో ఉంటుందో చెప్పేశాను. ఇప్పుడు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి వద్దాం. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంది, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ ఉంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ స్పెషల్గా 2 ఫుడ్ ఐటమ్స్లో ఉంది: ఫిష్ అండ్ ఫ్లాక్సీడ్ ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోకండి, ఒమేగా 6 అండ్ ఒమేగా 3 ఆర్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 వచ్చేసి వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ. అది ఫిష్లో అండ్ ఫ్లాక్సీడ్లో మాత్రమే అవైలబుల్ ఉంది. సో వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఫిష్ తీసుకుంటేనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వస్తుంది బాడీకి. సో ఫిష్ కన్జంప్షన్ పెంచండి. ఇప్పుడు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్కి వస్తే అది నట్స్లో ఎక్కువ ఉంటుంది, లైక్ వాల్నట్, పిస్తా, క్యాష్యూ, బాదాంలో. అందుకే చెప్తాము నట్స్ అండ్ ఫిష్ అండ్ few types of vegetable oils like rapeseed oil, olive oil and groundnut oil, వీటిని కన్జంప్షన్ పెంచాలి అని. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా హెల్దీ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ని కన్జ్యూమ్ చేసి బ్యాడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ని అవాయిడ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.